పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని, వైద్య చికిత్స కోసం దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం సహాయం అందిస్తున్నదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా 55 మంది లబ్దిదారులకు మొత్తం 41,52,181 విలువైన చెక్కులను అందజేశారు. సహాయం అందుకున్న ప్రజలు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలుపుతూ పేదల ప్రభుత్వం 10 కాలాల పాటు కొనసాగాలని కోరుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, సీఎంఆర్ఎఫ్ పేదల కుటుంబాలకు నిజమైన భరోసా అని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది పెద్ద ఉపశమనమని చెప్పారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సహాయ నిధి మంజూరు చేసే విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో 263 మందికి 2,79,70,395 సహాయం అందించినట్లు తెలిపారు. మీరే తీసుకోండి. కాచలపూడి కామాక్షమ్మ వదిలే అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో 55 మందికి సీఎం రిలీఫ్, ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళు 55 మంది, వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 41,52,181 రూపాయలు, 41,52,181 రూపాయలు 55 మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారో సీఎంకి, దాని మీద 50 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే 263 మందికి టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. 263. దాని విలువ వచ్చి 2,79,70,390 రూపాయలు. 2,79,70,000 చేశారు. అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను, తలా స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. ఇవి ఎలక్షన్ మాట చెప్పలా, కానీ 100కి 100 రూపాయలు తప్పకుండా చేస్తాను. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2014-19లో 1,100 కోట్లు తెచ్చి పనులు దాదాపు 90% అయి 165 కోట్ల పనులు ఆగిపోయి 165 కోట్లు కూడా శాంక్షన్ చేసిందే. అట్కోలోని శాంక్షన్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా ఆ 165 కోట్లు గత ప్రభుత్వం తీసుకోక పనులు ఆపేసింది. అంటే డబ్బులు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు 165 కోట్లు తీసుకోకుండా ఆపేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది. 5 ఏళ్ళు మా మీద కోపం ఉండొచ్చు, ప్రజల మీద కోపం ఎందుకు? నెల్లూరు ప్రజల మీద. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 165 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళీ 2 వర్క్ స్టార్ట్ అయినాయి. ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ 100కి 100 రూపాయలు చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.